Hi, hello, welcome to my YouTube channel. Today we are discussing about exercise 9.2 lo 10th question. చూద్దాం 10th question. From a circular chord sheet of radius 14 cm, two circles of radius 3.5 centimeters and a rectangle of a length 3 centimeters and breadth 1 centimeter are removed as shown in the adjoining figure. Find the area of remaining sheet. ఇక్కడ చూడండి, ఒక సర్క్యులర్ ఇచ్చారు, నెక్స్ట్ ఒక స్మాల్ సర్కిల్స్ ఇచ్చారు. మొత్తం ఈ సర్క్యులర్ షీట్ యొక్క రేడియస్ ఎంతంట? మొత్తం 14 సెంటీమీటర్స్ అంట. ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది, ఆ రెక్టాంగిల్ లెంత్ ఎంతంట? 3 సెంటీమీటర్, బ్రెత్ అంట 1 సెంటీమీటర్ అంట. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 స్మాల్ సర్కిల్స్ ఉన్నాయంట, వాటి యొక్క రేడియస్ 3.5 అంట. మనకి ఏం కనుక్కోవాలి? ఈ రిమైనింగ్ పార్ట్ మొత్తం ఏరియాని కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ఇది, మనం గివెన్ ఫస్ట్ బిగ్ సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కుందాం. ఇది ఒక రఫ్ డయాగ్రామ్ అనుకోండి. దీని యొక్క రేడియస్ ఎంత? 14 సెంటీమీటర్. ఎంత ఉండిద్ది అన్నారు? 14 సెంటీమీటర్. గివెన్ రేడియస్ ఆర్ ఎంత? 14 సెంటీమీటర్స్. నౌ ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ సర్కిల్. అదేంటి? బిగ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై అంటే ఎంత? వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఆల్రెడీ ఇచ్చారు. 22/7 తీసుకోమన్నారు. వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవచ్చు. 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఏం రాయాలి? ఆర్ని 2 టైమ్స్ రాయాలి. ఇక్కడ ఆర్ ఎంత ఇచ్చారు? 14 సెంటీమీటర్ ఇంటూ 14 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, 7 టేబుల్లో 7 1s 7 2s. ఇంకా ఏం మిగిలింది? 22 ఇంటూ 2 ఇంటూ 14 సెంటీమీటర్. ఇక్కడ ఒక సెంటీమీటర్ ఉంది. నెక్స్ట్ సెంటీమీటర్ స్క్వేర్. 22 2s 44 ఇంటూ 14. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం? మనం మల్టిప్లికేషన్ చేద్దాం. 44 ఇంటూ 14. 4 4s 16, 4 4s 16, 1 17. 1తో ఏం చేసినా అదే వస్తుంది. 1 + 4 5 + 1 6. మొత్తం ఎంత వచ్చింది? 616 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇంకా ఏం కనుక్కోవాలి మనం ఈ రిమైనింగ్ షీట్ యొక్క ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ ఇది యొక్క ఏరియా కనుక్కున్నాం. ఇప్పుడు స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్, ఈ స్మాల్ సర్కిల్ ఇది ఉంది కదా, దీని యొక్క రేడియస్ ఎంతంట? 3.5 సెంటీమీటర్. దీని యొక్క రేడియస్ ఎంత? 3.5 సెంటీమీటర్. ఫస్ట్ గివెన్ స్మాల్ సర్కిల్ రేడియస్ ఎంత ఇచ్చారంట? 3.5 సెంటీమీటర్స్. ఇది సెంటీమీటర్స్లోనే ఇచ్చారు కాబట్టి మనం ఏం కన్వర్ట్ చేయక్కర్లేదు. దట్టు ఏమి ఇచ్చారు? రేడియసే ఇచ్చారు. నెక్స్ట్ దీనికి ఏం కనుక్కోమన్నారు? ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై అంటే ఎంత? 22/7. ఆర్ స్క్వేర్ ఎంత? 3.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్. నో ఏం చేయాలి? చూడండి, ఇక్కడ ఏంటి? పాయింట్స్లో ఉంది. మనం పాయింట్స్ తీసేసి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, దీన్ని రిమూవ్ చేసేసి బైల్లో వేసుకుందాం ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. 22/7 ఎందుకంటే 22/7 తీసుకోమన్నారు కాబట్టి పై వాల్యూ. 35/10 వేసుకోవచ్చు కదా, సెంటీమీటర్స్ ఇంటూ 35/10 సెంటీమీటర్. ఇక్కడ 35/10 అన్నా 3.5 అన్నా ఒకటే. ఓకే, ఫస్ట్ 7 1s 7 5s
5 టేబుల్ మళ్ళీ 5 1s 5 2s. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్లో 2 1s 2 11s. ఇక్కడ ఏమేం టేబుల్ ఇంకా ఏమేమి ఉంది? 11 × 35/10 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఒక సెంటీమీటర్, ఇక్కడ ఒక సెంటీమీటర్, మొత్తం ఏమైంది? సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి 35 × 11, 1తో ఏం చేసినా అదే నెంబర్ వస్తుంది. 5 3 + 5 8, నెక్స్ట్ 3 వేసుకుందాం. 385/10 సెంటీమీటర్ స్క్వేర్. ఇలా బై 10లో ఉంటే ఈజీగా మనం డివిజన్ పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఒక పాయింట్ పెట్టేసుకుంటే అయిపోయింది. ఇక్కడ ఏంటి? 38.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇదేంటి? ఒక్క ఏరియా ఒక్క సర్కిల్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇలాంటివి 2 ఉన్నాయి. అడ్జాయినింగ్ ఫిగర్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కావాలంటే చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 అంటే × 2 చేస్తే సరిపోద్ది. ఓకే, 2 × స్మాల్ సర్కిల్స్ ఇక్కడ రాస్తున్నాను అంటే అండర్స్టాండింగ్ కోసం బాగా. 2 × స్మాల్ సర్కిల్స్ ఎంత వచ్చింది? 38.5 సెంటీమీటర్ స్క్వేర్. 38 ఎంత? 76. ఇక్కడ ఒక 0.5, ఇక్కడ ఒక 0.5, మొత్తం ఎంత వస్తుంది? 77 వస్తుంది. 77.0 సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఇంతే. నెక్స్ట్ ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం రెక్టాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ లెంత్ ఎంత ఇచ్చారు? ఇక్కడ లెంత్ L = 3 సెంటీమీటర్, బ్రెత్ B = 1 సెంటీమీటర్. ఇక్కడ చూడండి లెంత్ ఏమో ఇంతే కదా, లెంత్ ఏమో 3 సెంటీమీటర్, బ్రెత్ 1 సెంటీమీటర్ ఇచ్చారు. ఫస్ట్ ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఇది ఏ షేప్లో ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ L × B. L ఎంత ఇచ్చారు? 3 సెంటీమీటర్స్ ఇంటూ B 1 సెంటీమీటర్. నెక్స్ట్ 3 1s 3 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్. మొత్తం ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఎంత వచ్చింది? 3 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి లోపల ఉన్నవి ఏంటి? 2 సర్కిల్స్, నెక్స్ట్ ఒక రెక్టాంగిల్. ఈ మూడిటిని యాడ్ చేసేసి దీంట్లో నుంచి తీసేసిన వచ్చేస్తుంది. నెక్స్ట్ నౌ ఏరియా ఆఫ్ రిమైనింగ్ షీట్. ఏరియా ఆఫ్ రిమైనింగ్ షీట్ ఏంటి? ఏరియా ఆఫ్ బిగ్ సర్కిల్లో నుంచి ఏరియా ఆఫ్ ఎ స్మాల్ సర్కిల్ నెక్స్ట్ ఇంకేం చేయాలి? ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. నౌ ఏరియా ఆఫ్ ఎ బిగ్ సర్కిల్ ఎంత వచ్చింది? చూడండి 616 సెంటీమీటర్ స్క్వేర్. ఎంత వచ్చింది? 616 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఎ స్మాల్ సర్కిల్ ఎంత వచ్చింది? చూడండి ఇక్కడ 77 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 77 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఎంత వచ్చింది? 3 సెంటీమీటర్ స్క్వేర్. మొత్తం ఇక్కడ 77, ఇక్కడ ఒక 3, ఎంత యాడ్ చేస్తే 80. ఎందుకు యాడ్ చేసాం? 2 మైనస్లు ఎడిషన్లో ఉండేటప్పుడు ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు. 80 సెంటీమీటర్ స్క్వేర్. దీంట్లో నుంచి మైనస్ చేస్తే 61680. 6లో 0 తీస్తే 6, 11లో 8 తీయలేము, 1లో 8 తీయలేము, పక్క నుంచి అప్ తీస్తే 11 అయింది. 11లో 8 తీసుకుంటే 3, ఇక్కడ 5. మొత్తం ఎంత వచ్చింది? 536 సెంటీమీటర్ స్క్వేర్. ఆన్సర్ ఎంత? 536 సెంటీమీటర్ స్క్వేర్. నా ఇది చూడండి, ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 2 సెంటీమీటర్ ఈజ్ కట్ అవుట్ ఫ్రమ్ ఏ స్క్వేర్ పీస్ ఆఫ్ అల్యూమినియం షీట్ ఆఫ్ సైడ్ 6 సెంటీమీటర్. ఒక స్క్వేర్ ఉందంట,
ఓకే, ఒకటి ఎంత అంటే 6 సెంటీమీటర్ ఉందంటే సైడ్ ఎంత 2 సెంటీమీటరు రేడియస్ ఉన్న సర్కిల్ని కట్ చేశారు. రేడియస్ అంటే ఇదే కదా, ఇక్కడ 2 సెంటీమీటర్స్తో కట్ చేశారు. ఇప్పుడు వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ లెఫ్ట్ ఓవర్ అల్యూమినియం షీట్? ఇది తీసేస్తే ఇక్కడ ఈ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, దాని యొక్క ఏరియా ఎంత అని అడిగారు. ఇలా అయితే ఫస్ట్ మనం దీని యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, గివెన్ సర్కిల్ రేడియస్ ఎంత 2 సెంటీమీటర్. నౌ ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ పై ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై ఎంత తీసుకోమన్నారు? ఆల్రెడీ 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఏంటి? ఆర్ని 2 టైమ్స్ రాయాలి, అంటే 2 సెంటీమీటర్ ఇంటూ 2 సెంటీమీటర్. మొత్తం ఇక్కడ 1 సెంటీమీటర్ ఉంది, ఇక్కడ 1 సెంటీమీటర్ ఉంది, రెండు కలిపితే ఏంటి? సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి 3.14 2 ఇంటూ 2 అంటే 4. 4 4 16, 4 1 4, ఒక 1 5, 4 3 12. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 12.56 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ కనుక్కోవాలి. గివెన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఎంత? 6 సెంటీమీటర్ ఇంటూ 6 సెంటీమీటర్. 6 6 ఎంత? 36 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏరియా ఆఫ్ లెఫ్ట్ ఓవర్ అల్యూమినియం షీట్ అంటే ఈ ఏరియా ఆఫ్ స్క్వేర్లో నుంచి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ తీసేయాలి. మొత్తం ఎంత వచ్చింది? 36 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ 12.56 సెంటీమీటర్ స్క్వేర్. మైనస్ చేద్దాం. ఇక్కడ చూడండి 36 12.56 0 0 తీసుకుందాం. 0లో 6 పోయిద్దా? పోదు. 10 10 minus 6 4. Here is 9 9 minus 5 4. Next here 5 5 minus 2 3. Here 3 minus 1 2. Now answer is 23.44 centimeter square. Okay. Next 12th question. The circumference of a circle is 3.31.4 centimeter. Find the radius and the area of a circle. ఇక్కడ చూడండి ఒక సర్కిల్ ఇచ్చారు. ఆ సర్కిల్ సర్కంఫరెన్స్ వాళ్ళే ఫైండ్ అవుట్ చేశారు. అది ఎంత వచ్చిందంట? 31.4. మనం ఏం కనుక్కోవాలి? రేడియస్ కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలి. ఎలాగో చూద్దాం. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారో రాసుకుందాం. గివెన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ 2πr ఈజ్ ఈక్వల్ టు 2πr ఈజ్ ఈక్వల్ టు 31.4. మనకి ఏరియా కావాలంటే ఫస్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పై వాల్యూ ఎంత ఇచ్చారు? 3.14. 2 ఇంటూ 3.14 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 31.4. దీన్ని ఎలా చేద్దాం? డెసిమల్స్లో ఉన్నాయి కదా, సేమ్గా ఉన్నాయి చూడండి, కాకపోతే పాయింట్సే మార్చేయాలి. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? 2 ఇంటూ 314. ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1 2. అందుకే ఏం రాసాను? డెసిమల్స్ తీసేసి by 100.
ఇంటూ ఆర్. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1 డెసిమల్ బై 10 వేసి డెసిమల్ తీసేద్దాం. ఇది క్యాన్సిల్. సేమ్గా ఉంది కదా ఈక్వల్ టుకి. నెక్స్ట్ ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. 2 టేబుల్లో 2 1s 2 5s. ఇక్కడ ఏముంది? 1 ఇంటూ ఆర్ బై 5 ఉంది. ఇక్కడ ఏం లేదు, 1 ఉంది. 1 ఇంటూ ఆర్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్లో వెళ్తే ఎంత అయింది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఎంతమైంది? 5 సెంటీమీటర్స్. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఏ అంటే ఎంత తీసుకోమన్నారు? పై అంటే ఎంత తీసుకోమన్నారు? 3.14 ఇంటూ ఆర్ అంటే ఎంత? 5 సెంటీమీటర్ ఇంటూ 5 సెంటీమీటర్. ఇక్కడ చూడండి, 5 5s 25 సెంటీమీటర్స్ ఇంటూ 3.14 ఇంటూ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటూ 5 4s 20, 5 1s 5, 1 2 7, 5 3s 15. నెక్స్ట్ 2 4s 8, 2 1s 2, 2 3s 6, 0 7 8 15, 5 2 7 1 8, 1 + 6 7. మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2 డెసిమల్స్ కాబట్టి 2 డెసిమల్స్ తర్వాత. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత వచ్చింది? 78.50 సెంటీమీటర్ స్క్వేర్. అంటే 2 సెంటీమీటర్లు ఉన్నాయి కదా.